బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ చెప్తోంది. తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, అలాగే వరంగల్ ఈ ప్రాంతాల్లో, అలాగే రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. అలాగే ఏపీలో చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు పంటలను కూడా ప్రారంభించారు. వరికి దుక్కి దున్ని ఇప్పటికే నాట్లు వేస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రావడం వల్ల కొంత సానుకూలమైనటువంటి పరిణామంగా రైతులు భావిస్తున్నప్పటికీ కూడా ఈదురుగాలు లేదంటే కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉంది అనే నేపథ్యంలో కొంత అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్పారాడికి తెలుసుకుందాం. రైట్ శిల్ప, మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు. ప్రధానంగా ఏ ప్రాంతాల్లో వర్షపాతం ఎలా ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి తెలంగాణకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. భారీగా వెరీ హెవీ రెయిన్స్ ఎక్కడ ఉంటాయి అనేది చూస్తున్నాం. ముందుగా ఆదిలాబాద్, నిర్మల్, అలాగే కొమురం భీం, అస్వాబాద్, అలాగే మంచిర్యాల ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే నెక్స్ట్ మోడరేట్ రెయిన్స్, హెవీ రెయిన్స్. ఇప్పటి వరకు అతి భారీ వర్షాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు భారీ వర్షాలకు సంబంధించి చూసినట్లయితే నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, అలాగే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే మోడరేట్ రెయిన్స్ చూసినట్లయితే మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మోడరేట్ రెయిన్స్, అలాగే క్రిందిగా లైట్ రెయిన్స్ పడే అవకాశం కనిపిస్తోంది తెలంగాణలోని దిగువ ప్రాంతాల్లో. ఒకసారి శిల్పతో మాట్లాడదాం, డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, వాతావరణ శాఖ అధికారులు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ అలర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వర్షాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతుంది. ఈ రేపటి నుంచి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా ఎండీ అంచనా వేస్తుంది. రాష్ట్రంలో ఇటు మాన్సూన్ ఎంటర్ అయ్యాక విస్తారంగా వర్షాలు అనేవి నమోదు కాలేదు. కానీ రేపటి నుంచి దానికి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే గడిచిన 3-4 రోజుల నుంచి ఈవినింగ్ టైంలో క్యూలో నింబస్ మేఘాల వల్ల మనకు మోస్తారు వర్షం నమోదవుతుంది. ఇటు నగరంతో పాటు జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా నమోదవుతున్నది. ఉరుముల మెరుపులు కూడా నమోదవుతున్నాయి. కానీ రానున్న రోజుల్లో ఇటు 2 తెలుగు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారీ వర్షాలకి ఆస్కారం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. తెలంగాణలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో భారీ వర్షానికి ఆస్కారం ఉన్నట్టు కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు, వచ్చే 4 నుంచి 5 రోజుల పాటు మంచిదంటూ కూడా అటు మత్స్యకారులకు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. లో ప్రెషర్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది ఈ 2-3 డేస్ అని కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇటు నగరంలో చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. అలాంటివి హెవీ రెయిన్స్ ఉంటున్నట్టు కూడా ముందస్తుగా అలర్ట్స్ జారీ చేయడంతో అటు మాన్సూన్ టీమ్స్ కావచ్చు, హైడ్రా టీమ్స్ కావచ్చు మొత్తం కూడా రంగం సిద్ధం చేశాయి. ప్రధానంగా ఇటు శిథిలావస్థ చెందిన భవనాలు ఎవరెవరు నివసిస్తుంటారో వాళ్ళకు సంబంధించి వెకేట్ చేయాలంటూ కూడా ముందస్తుగానే వాళ్ళకు ఒక చర్యలు అయితే ఆదేశిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇటు ఉత్తర తెలంగాణతో పాటు నగరంలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షానికి నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవైపు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కానీ తెలంగాణ వెదర్ మ్యాన్ అత్యంత భారీ వర్షాలు ఉంటున్నట్టు కూడా ప్రెడిక్ట్ చేశారు. ఆయన రెడ్ అలర్ట్, ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు.
కానీ రానున్న రోజులైతే హెవీ రైన్స్ అయితే ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. ముందస్తుగానే ఫ్లడ్స్ వచ్చినా ఎదుర్కోవడానికి ఏ విధంగా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అన్ని జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, మొత్తం కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ శిల్ప. ఒకసారి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మరొకసారి చూద్దాం. వెరీ హెవీ రైన్స్, అతి భారీ వర్షాలు లేదంటే భారీ వర్షాలు, మోడరేట్ రైన్స్ మోస్తరు వర్షాలు, అలాగే తక్కువ వర్షాలు పడేటువంటి 4 భాగాలుగా తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఎలాంటి వర్షాలు పడే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి అధికారులు డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి ఆ డీటెయిల్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఏ ప్రాంతాల్లో ఎలాంటి వర్షపాతం ఉండే అవకాశం ఉందనేది. ముందుగా అతి భారీ వర్షాలు చూస్తే నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ అలాగే మంచిర్యాలలో ఉంటున్నాయి. అలాగే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఈ 4 ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలకు వచ్చేసరికి నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మోస్తరు వర్షాలు చూసినట్లయితే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ అలాగే నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్, జనగాం అలాగే ఖమ్మం ఈ ప్రాంతాల్లో, మహబూబాబాద్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఇక తక్కువ వర్షపాతం, చాలా లైట్గా వర్షాలు పడేటువంటి ప్రాంతం ఒకసారి చూసినట్లయితే జోగులాంబ, గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం, కొద్దిపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ తెలంగాణకి పై ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. మధ్య ప్రాంతం నుంచి దిగువకు మోస్తరు నుంచి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశాలు అయితే ఆదిలాబాద్, నిర్మల్ అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 4 ప్రాంతాల ప్రజలు మాత్రం ఖచ్చితంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం రెడ్ అలర్ట్ జారీ చేసి ఉంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్నటువంటి 3 రోజులు చాలా కీలకమైనటువంటి టైంగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో మాత్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఏలూరు, గుంటూరు జిల్లాల్లో కొంత మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలాగే అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజలు, రైతులు కూడా దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.